శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. యం యోగివర్యా వివిధైరూపాయైః ఇచ్ఛన్తి యంతుం నిగమాంతవేద్యం తం భక్తిరీతి సులభాభిగమ్యం శ్రీదత్తమాత్మీయ తమం ప్రపద్యే. వేదాంత వేద్యుడైన అతనిని యోగివరులందరూ కూడా అనేక ఉపాయాలచే పొందగోరుతూ ఉంటారు స్వామిని. భక్తి మార్గాన ఆయనను సులభంగా పొందవచ్చు కదా. అట్టి మిక్కిలి ఆత్మీయుడైన శ్రీదత్తుని శరణు పొందుతున్నాను. దత్తస్వామి అనసూయ అత్రి దంపతుల పుత్రుడు. ఆ దంపతులు లోక కళ్యాణం కోసం చూపినటువంటి మహిమలు కోకల్లులుగా ఎప్పుడో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది మనకు. దత్తుని అన్నగారే చంద్రుడు. ఆయన ఔషధులకు ప్రభువు. దత్తుని తమ్ముడు దుర్వాస మునీంద్రుడు, అవధూత అని కూడా అంటారు. ఆ మునీంద్రుడు అన్నగారైన దత్తస్వామిని ఆదర్శంగా తీసుకొని భక్తులను ఉద్ధరించాలని వ్రతం పట్టాడు. అందుకు అంబరీషుడి కథే సాక్ష్యం. ఇలా ఆ కుటుంబం మొత్తం పరోపకారం కోసమే నిలబడిపోయింది. లోక కళ్యాణం కోసం నిలబడిన ఆ కుటుంబములో దత్తస్వామి అవతరించాడు. ఆయన లోకానికే బహుమతి అయ్యాడు. దత్త అని పిలిస్తే చాలు సహాయం చేసి ఫలాన్ని చేతికి ఇచ్చే సేవకుడయ్యాడు. అంతటి కరుణామూర్తి, దయామూర్తి దత్తస్వామి. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎదుటివారికి ఉపకారం చెయ్యటమే లోక కళ్యాణ వ్రతం. ఈ వ్రత దీక్షలో ఉన్న స్వామి తనను ఎవరు ఏమన్నా పట్టించుకోడు కదా. తన వారి కోసం ఎలాంటి నిందలనైనా భరిస్తాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని భక్తులను ఉద్ధరిస్తూ చేయాలనుకున్న సంక్షేమ కార్యక్రమాలను తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతాడు. కాబట్టి ఆ మహాయోగి వెంట నడిచేవారిని సకల దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. తనను నమ్మిన వారు, విశ్వసించిన వారు ఏ మెట్టులో ఉన్నా జారిపోకూడదనేటువంటి ఉద్దేశంతో స్వామి విచిత్ర వేషాలను కూడా ధరిస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మోహంలోనూ చాంచల్యంలోనూ పడుకోకుండా స్వధర్మాన్ని రక్షించుకుంటూ పరధర్మాన్ని గౌరవించాలని స్వామి బోధిస్తున్నాడు. ఇదే దత్తతత్వం చెబుతున్నటువంటి సత్య విషయం కదా. దీనిని ఎవరు తెలుసుకున్న వారి మనోబాధలను దత్తస్వామి తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. శ్రీ కాలాగ్ని శమన దత్తస్వామి అనుగ్రహంతో భక్తి విశ్వాసాలు వృద్ధి చెందునుగాక. పరోపకార బుద్ధితో పరస్పర సహకారంతో సంఘం తరించుగాక అని దత్తస్మరణ చేస్తూ జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటూ జయ గురుదత్త శ్రీ గురుదత్త.